వెల్కమ్ టు మెగా 9 టీవీ. తమిళనాడును భారీ వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. అసలే చలికాలం, పైగా గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో తమిళనాడు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారటంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుఫాన్ తమిళనాడు వైపుగా తరుముకొస్తుంది. తుఫాన్ నేపథ్యంలో నాగపట్టణం, మైలదుతురై, తిరువరూర్, చెంగల్పట్టు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం కారణంగానే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫానుకు పెంగల్ తుఫాన్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అంటే శ్రీలంక తీరం నుంచి తూర్పు నైరుతి దిశగా బయలుదేరిన ఈ యొక్క వాయుగుండం తమిళనాడు తీరం దాటేదానికి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. అంటే ఉత్తర వాయువు దిశగా ఈ యొక్క వాయుగుండం పయనిస్తోంది. ఈ కారణంగానే తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు తీవ్రతరం దాల్చిన నేపథ్యంలో మరో 2 రోజులు కూడా ఈ యొక్క వాతావరణంలో అంటే ఈ యొక్క వర్షం కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలను కూడా సమాయత్తం చేసింది. అంటే ఈ తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ఉండే దిశగా చర్యలు చేపట్టాలని కూడా స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలను కూడా తరలించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పూర్తిగా పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా కురుస్తున్న ఈ వర్షంతో పాటు మరో 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తమిళనాడులోని 9 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ యొక్క జిల్లాల్లో ఇప్పటికే ప్రజలు బయటికి రాకుండా ఇంట్లకే పరిమితం అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడం కూడా జరిగింది. ఎల్లో అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేరుకున్నాయి. అంటే ఈ 9 జిల్లాల్లో సంబంధించి ఇప్పటికే 7 జిల్లాల్లో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అంటే ప్రజలకు ఈ తుఫాను కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం, ప్రజలని అప్రమత్తం చేయడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి అంటే గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం కారణంగా ఉరుములు మెరుపులతో పాటు ఈ భారీ స్థాయిలో ఈదురుగాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే సెలవుల్లో ఉన్న అధికారులను కూడా తిరిగి విధులకు హాజరవ్వాలని కూడా ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. ఈరోజు 28, 29, 30 అంటే మరో 2 రోజుల్లో కూడా ఈ యొక్క తీరం దాటే సమయంలో వాయుగుండం మరింత ఉధృతంగా తుఫాను మారే అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.